టుడే నుంచి చెప్పే క్లాస్ వచ్చి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు బేసిక్ వరకు చూసాము. ఇక్కడ నుంచి మనకు ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవే మన రియల్ టైంలో వాడేటివి. సో క్లాసెస్కి కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఓకేనా. టుడే వచ్చేసి మనం సబ్ క్వరీస్ ప్లస్ విండోస్ ఫంక్షన్ చెప్పుకుందాము. ఈ సబ్ క్వరీస్ అంటే ఏంటంటే ఈ సబ్ క్వరీ అనేది క్వరీ విత్ ఇన్ ఏ క్వరీ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఇది సబ్ క్వరీ అనేది ఏం చేస్తుంది అంటే టెంపరీ సెట్ టెంపరీ రియల్ సెట్ ఉంటుంది కదా, ఆ రియల్ సెట్ ని స్టోర్ చేస్తుంది. మనము ఆ టెంపరీ రియల్ సెట్ నుంచి మనం సెలెక్ట్ క్వరీని రాసుకోవచ్చు. ఓకేనా. ఈ సబ్ క్వరీ అనేది ఫస్ట్ వచ్చేసి మనకు ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత వచ్చేసి అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఇన్నర్ క్వరీ. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని మీద రిలేషన్ అయి ఉంటుంది సబ్ క్వరీ అనేది. ఈ సబ్ క్వరీలో మనకు కోరిలేటెడ్ సబ్ క్వరీ ఉంటుంది. ఆ కోరిలేటెడ్ సబ్ క్వరీ అనేది ఫస్ట్ అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మనకి ఎక్కువ మనం యూజ్ చేయము. మాక్సిమం మనం ఇదే ఓన్లీ నార్మల్ సబ్ క్వరీస్ యూజ్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. కోరిలేటెడ్ సబ్ క్వరీ అంటే ఫస్ట్ అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నాకు వచ్చేసి ఒక టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయీ టేబుల్ ఉంది. దీంట్లో నుంచి నాకు ఏం కావాలంటే ఐ వాంట్ ఫెచ్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ హూస్ కంటైన్స్ మాక్సిమం సాలరీ. ఓకేనా. హూస్ కంటైన్స్ మాక్సిమం సాలరీ. మాక్సిమం సాలరీ ఎవరు ఉంటారో ఓన్లీ ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ కావాలి అంటున్నాను. అప్పుడు నేను ఎలా రాస్తా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ salary equal to select max of salary employee. వచ్చిందా 20,000 అన్నట్టు నాకు మాక్సిమం సాలరీ ఫైండ్ అవుట్ అయింది. 20,000 దగ్గర నాకు హైయెస్ట్ ఇక్కడ ఉండేది. సో ఆ మాక్సిమం సాలరీ యొక్క ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేసిన. ఇది ఈ సబ్ క్వరీ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసినాను. ఇది వచ్చేసి ఇన్నర్ క్వరీ. ఇది వచ్చేసి మనకు ఇన్నర్ క్వరీ. ఇది వచ్చేసి మనకు అవుటర్ క్వరీ. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్స్. అలాగే ఒకవేళ నాకు మినిమం సాలరీ కావాలా, అప్పుడు నేనేం చేస్తా, సేమ్ ఇంతే. ఇక్కడ మినిమం సాలరీ పెడితే నాకు మినిమం సాలరీ ఏది ఉంటుందో ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి. హరీష్ అన్నానికి 5,000 ఉంది. 5,000 కదా మనకు లీస్ట్ వాల్యూ ఉండేది, లీస్ట్ సాలరీ. హైయెస్ట్ సాలరీ వచ్చి 20,000. సో ఇలా అనమాట. ఇప్పుడు ఇలాగే మనకు వచ్చేసి నాకు వచ్చేసి ఐ వాంట్ టు ఫెచ్ రికార్డ్స్ సెకండ్ మాక్సిమం సాలరీ రికార్డ్స్ ఆర్ సెకండ్ హైయెస్ట్ సాలరీ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ అన్న. అప్పుడు మనం ఎలా రాస్తాము, ఫస్ట్ వచ్చేసి మనము ఇది రాసుకోవాలి. ఇది రాసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇది రాసిన తర్వాత మనము ఇది రాయాలి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనము ఈ క్వరీ రాసుకోవాలి, ఇన్నర్ క్వరీ రాసుకోవాలి. ఇన్నర్ క్వరీ తర్వాత మనం అవుటర్ క్వరీ రాస్తాము. ఇన్నర్ క్వరీలో ఇక్కడ మనం ఏం చెప్తాం చూడండి, సెలెక్ట్ మాక్సిమం సాలరీ సేమ్ అది తీసుకుంటాము. వేర్ శాలరీ లెస్ దాన్ సెలెక్ట్ మాక్సిమం సాలరీ ఫ్రమ్ లెస్ దాన్ అంటే ఈ శాలరీకి లెస్ దాన్ ఉండేది అంతే కదా. ఇక్కడ నుంచి మనం మాక్సిమం సాలరీ వస్తుంది. ఫస్ట్ సాలరీ ఏది వస్తుంది మనకు, ఫస్ట్ సాలరీ వచ్చేసి మనకు ఈ సాలరీ వస్తుంది 20,000 వస్తుంది.
20,000 ఇక్కడ వచ్చేసి 20,000 వస్తుంది. ఈ 20,000 వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం చేస్తున్నాము సెలెక్ట్ మాక్సిమం సాలరీ యాస్ మాక్సిమం ఫ్రమ్ ఎంప్లాయీ అంటున్నాం. లెస్ దాన్ అంటున్నాం. లెస్ దాన్ అంటే మనకి ఇది 20,000 లెస్ దాన్ అంటే మనకి లెస్ దాన్ తర్వాత ఏది ఉంటుందో అదే కదా మనకు వచ్చేది ఇక్కడ. ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ where salary equal to select maximum salary ne kada maximum of salary from employee where salary less than select maximum of salary from employee. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? చూడండి మొత్తం ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు 20,000 తర్వాత సెకండ్ హై స్టార్ ఏది ఉంది, 15,000 ఉంది. సో మనకు సెకండ్ హై స్టార్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ మాక్సిమం శాలరీ, మినిమం శాలరీ అండ్ సెకండ్ హై శాలరీ, థర్డ్ హై శాలరీ అంటే కనుక ఇలా రాస్తాం అనమాట. సెకండ్ హై శాలరీ అనేది ఇలా రాసుకుంటాం. ఇక్కడ చూడండి, మీరు చూడండి, ఇక్కడ మాక్సిమం శాలరీ అంటే మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, 20,000 వస్తుంది. ఇక్కడ 20,000 వస్తుంది శాలరీ మనకు. ఈ 20,000 లెస్ దాన్ అంటే మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి మాక్సిమం శాలరీ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మాక్సిమం శాలరీ తీసుకుంటున్నాం. మనకి ఇక్కడ ఏమొస్తుంది, 20,000 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ రివ్యూ చేస్తే 15,000 వస్తుంది. లెస్ దాన్ పెట్టినాం కదా ఇక్కడ, శాలరీ లెస్ దాన్. సో మనకు నెక్స్ట్ శాలరీ తక్కువ ఏది ఉంటుందో 15,000 అనేది మనకి రిటర్న్ చేస్తుంది. మళ్ళీ మొత్తం ఎగ్జిక్యూట్ చేసినామంటే మనకు ఆ డీటెయిల్స్ ఓకే, ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. 15,000 యొక్క శాలరీ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మ్యాక్సిమం శాలరీ కావాలంటే సేమ్ మళ్ళీ ఇంకొక కండిషన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. దీనికి ఇంకొక కండిషన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇది కదా, దీనికి వచ్చేసి ఇక్కడ వేర్ salary less than select max of salary from employee థర్డ్ హై స్టార్ లేదు మనకు 1000 ఉంది కదా, మొత్తం ఇక్కడ చూడండి థర్డ్ 1000 ఎన్ని ఎంప్లాయీస్ ఉంది, 1 2 3 4 4 ఎంప్లాయీస్ ఉంది కదా. సో మనకి ఇక్కడ ఆ 4 ఎంప్లాయీస్ యొక్క థర్డ్ హై స్టార్ ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఇలా రాస్తాం అనమాట సబ్ క్వరీలు అయితే. ఇదే మనము బై యూజింగ్ మనకు విండోస్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకుని రాయొచ్చు. నేను చూపిస్తాను మీకు తర్వాత. సబ్ క్వరీలో ఇలా రాస్తాం అనమాట. వాళ్ళు అడిగితేనే సబ్ క్వరీలో ఇలా రాస్తామంటే ఇలా రాస్తామని చెప్పి ఇలా రాయాలన్నమాట. థర్డ్ హై సాలరీ, ఫిఫ్త్ హై సాలరీ,
సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇవి మీరు మినిమం సాలరీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లోయెస్ట్ సాలరీ, థర్డ్ హైయెస్ట్ సాలరీ, థర్డ్ లోయెస్ట్ సాలరీ. సో ఇక్కడ కొన్ని సినారీస్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము విండోస్ ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం. ఈ విండోస్ ఫంక్షన్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ లీడ్ ల్యాక్ చెప్పుకున్నాము. ఈరోజు వచ్చి డెన్సీ ర్యాంక్, రో నెంబర్ చెప్పుకున్నాం. ఈ విండోస్ ఫంక్షన్ నుంచి ఎందుకు వాడతామంటే ఏవైనా క్యాలిక్యులేషన్స్ జరిగేటప్పుడు, అగ్రిగేట్ వాల్యూస్ మీద క్యాలిక్యులేషన్ జరిగేటప్పుడు ఆ రోస్ ఉంటాయి కదా, ఆ రోస్ ని గ్రూప్ ఆఫ్ రోస్ గా చేసి మనము ఈచ్ గ్రూప్ కి మల్టిపుల్ రోస్ రిటర్న్ చేస్తాం. ఈచ్ గ్రూప్ కి మల్టిపుల్ రోస్ ని రిటర్న్ చేయడానికి, ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి మనము విండోస్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా. దీంట్లో వచ్చేసి మనకు డెన్సీ ర్యాంక్, లీడ్, ల్యాగ్, ర్యాంక్, రో నెంబర్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డెన్సీ ర్యాంక్ చూద్దాం. ఈ డెన్సీ ర్యాంక్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఈ డెన్సీ ర్యాంక్ అనేది వాల్యూస్ వచ్చేసి ఎలా ఇస్తుంది అంటే గ్యాప్స్ ఉండవు. నెంబరింగ్ ఇచ్చేటప్పుడు గ్యాప్స్ అనేది ఉండవు అనమాట. ఓకేనా. విత్ నో గ్యాప్స్ ఇన్ ర్యాంకింగ్ వాల్యూస్. ఓకేనా. సో ఇక్కడ సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సింటాక్స్ ఇలా ఉంటుంది. డెన్సీ ర్యాంక్ ఓవర్ పార్టీషన్ బై పార్టీషన్ ఎక్స్ప్రెషన్, ఆర్డర్ బై సార్టింగ్ ఎక్స్ప్రెషన్, అసెండింగ్ గా డిసెండింగ్ అని చెప్తాము. ఇక్కడ పార్టీషన్ బై ఎందుకు వాడతామంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ మనకు గ్రూపింగ్ చేసేటప్పుడు గ్రూపింగ్ వాల్యూస్ ఏమైనా ఉంటాయి కనుక అవి పార్టీషన్ పెట్టి యూజ్ చేస్తాము. సో దానికోసం మనం పార్టీషన్ బై వాడతాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు చూడండి డెన్సీ ర్యాంక్, డెన్సీ ర్యాంక్ అనేది నెంబరింగ్ ఇచ్చేటప్పుడు సేమ్ ఉంటుంది, గ్యాప్ ఉండదు. చూడండి ఇక్కడ చూడండి, దీని నేమ్ సేమ్ ఉంది కాబట్టి 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇచ్చింది. బికి డిఫరెంట్, బి నేమ్ డిఫరెంట్ కదా 2 ఇచ్చింది. సికి 2 ఉన్నాయి కదా కాబట్టి 3 ఇచ్చింది, 4 ఇచ్చింది, 5 ఇచ్చింది. సో ఎఫ్ఎఫ్ కి 2 ఉన్నాయి కాబట్టి 6 ఇచ్చింది, నెంబరింగ్ 7 ఇచ్చింది. అది నేను సపోజ్ అది అసెండింగ్ ఆర్డర్, ఇది వచ్చేసి మనకు డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఇట్లా వస్తాం అన్నమాట. దానికి ఆపోజిట్ లో ఈ ర్యాంకింగ్ అనేది ఇలా ఇస్తాం అనమాట. దేర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ ద నెంబరింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఐ వాంట్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ హూ ఈస్ గెటింగ్ ఫస్ట్ హైయెస్ట్ సాలరీ ఆర్ ఫస్ట్ మ్యాక్సిమం సాలరీ అంటాడు. అప్పుడు మనం ఎలా రాస్తాము, సబ్కోర్ యూజ్ చేసాను రాయొచ్చు, లేదంటే మనం ఈ డెన్సీ ర్యాంక్ యూజ్ చేసానో రాయొచ్చు. అప్పుడు నేను ఎలా రాస్తాను చూడండి, మనకి ఏం కావాలన్నాడు, హూ ఈస్ గెటింగ్ ఫస్ట్ హైయెస్ట్ సాలరీ అన్నాడు. చూడండి, సెలెక్ట్, ఫస్ట్ నేను ఏం రాసుకోవాలా, దీనికి డెన్సీ ర్యాంక్ జనరేట్ చేయాలా. సెలెక్ట్ డెన్సీ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై సాలరీ డిఎస్సి యాజ్ డి నంబర్ యాజ్, ఇది వచ్చేసి మనకు అలియాస్ నేమ్ అనమాట. డిరైవ్డ్ కాలం, ఇది డిరైవ్డ్ కాలం నేమ్. ఓకేనా. ఫ్రమ్ ఎంప్లాయీ, ఇక్కడ వచ్చేసి కామా స్టార్ కామా. ఓకేనా. ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. చూద్దాం. నాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది నాకు ఆర్డరింగ్ ఇచ్చేసింది. ఇక్కడ ఇది ఆర్డరింగ్ ఇచ్చేసింది. నేనేమన్నాను, ఫస్ట్ హైయెస్ట్ సాలరీ కావాలన్నాను. ఫస్ట్ హైయెస్ట్ సాలరీ కావాలంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఏం రాయాలి, ఇక్కడ సబ్కోర్ రాయాలి కదా. మళ్ళీ దీనికి ఇలా రాస్తాను, సెలెక్ట్, ఇది మనకు సబ్కోర్ అనమాట. నేను ఏ అనుకుంటా, వేర్ స్టార్ ఫ్రమ్, ఇది మనకి ఏ టేబుల్, వేర్ ఏ డాట్ డి నంబర్ ఈక్వల్ టు 1. ఫస్ట్ హైయెస్ట్ సాలరీ వచ్చిందా,
ఈ డెన్సీ ర్యాంక్ అనేది మనకు ఈ శాలరీ మీద మనం ఇప్పుడు ఈ డెన్సీ ర్యాంక్ అనేది జనరేట్ చేసినాం. ఇది నంబరింగ్ అనేది మనకి ఈ డెన్సీ ర్యాంక్ మీద ఇచ్చింది శాలరీ బేస్ చేసుకొని. సో మనకు దీనిలో డెన్సీ ర్యాంకులు ఏంది, మనకు నెంబరింగ్ కి గ్యాప్ అనేది ఉండదు. సో జనరేట్ చేసినాము. నాకు ఒకవేళ ఫస్ట్ హైయెస్ట్ శాలరీ కావాలంటే డీల్ ఇస్తాం, ఒకవేళ సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలంటే 2 పెడతాం, థర్డ్ కావాలంటే 3 పెడతాం. సో ఇలా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ డెన్సీ ర్యాంక్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. సేమ్ అన్ని ఇట్లా అట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అదే చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనా. ఫస్ట్ లోయెస్ట్ ఫస్ట్ మినిమం కావాలంటే కనుక మనం అప్పుడు ఎలా రాస్తాము, ఇక్కడ చేస్తాము, నల్స్ ఉన్నాయి. ఫస్ట్ లోయెస్ట్ సెకండ్ కావాలంటే 5000 ఉన్నాయి. సో ఇలా అనమాట. హైయెస్ట్ అంటే కనుక డిఎస్సి పెడతాము, లోయెస్ట్ అంటే కనుక ఇక్కడ ఏఎస్సి అని పెడతాం. ఏఎస్సి అనేది మనం పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, అది డిఫాల్ట్ గా ఏఎస్సి అని తీసుకుంటుంది, అది ఆప్షన్ అనమాట. ఓకేనా. ఇక్కడ నేను ఇచ్చాను కొన్ని ఎగ్జాంపుల్స్, మీకు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పటి వరకు ఓన్లీ దీని వరకు చూసాం, ఓన్లీ దేని వరకు చూసాం, ఆర్డర్ వరకు చూసాం. ఇప్పుడు గ్రూపింగ్ చూడాలి కదా. గ్రూపింగ్ ఈ పార్టీషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పార్టీషన్ ఏం చేస్తుంది అంటే సేమ్ గ్రూప్ రికార్డ్స్ ని సపరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, చూడండి. నేను ఈ టేబుల్ క్రియేట్ చేసినాను. ఓకేనా. నాకు ఏం కావాలంటే ఐ వాంట్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ వైజ్ ఫస్ట్ హైయెస్ట్ సాలరీ రికార్డ్స్ ఆర్ ఫస్ట్ మ్యాక్సిమం సాలరీ రికార్డ్స్. డిపార్ట్మెంట్ వైజ్ అన్నప్పుడు మనం ఏం చేయాలా, గ్రూపింగ్ కదా. గ్రూపింగ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, పార్టీషన్ బై వాడతాము. సో అప్పుడు మనం ఎలా రాస్తాము, సెలెక్ట్, మనకి ఏమేమి కావాలన్నాడు, ఎంప్లాయీ ఐడి వైజ్, డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ కావాలన్నాడు, డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ కామా salary comma density rank over partition by DPT number order by salary DSC as D number. మనకు ఫస్ట్ కావాలన్నా కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇదంతా మనకి ఇన్నర్ క్వరీ కదా. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత మనకు అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ వేర్ ఏ డాట్ డి నంబర్ ఈక్వల్ టు 1. ఇక్కడ 3 ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసాను చూడండి. నాకు ఇక్కడ వచ్చి 111 222 33 అని ఉంది. ఓకేనా. ఇక్కడ చూడండి నాకు ఏం చేసింది, ఇక్కడ ఇది డిపార్ట్మెంట్ వైజ్ నాకు ఇక్కడ డెన్స్ ర్యాంక్ అనేది నెంబరింగ్ ఇచ్చేసింది చూడండి.
ఇక్కడ దీనికి శాలరీ ఏముంది డిఫరెంట్ ఉంది కదా. సో హైయెస్ట్ శాలరీ 1 ఉంది, దీనికి ఏముంది 2 ఉంది కాబట్టి 2000 ఉంది 2 ఇచ్చేసింది. ఈ 3000 ఉంది 3 ఇచ్చేసింది. ఇక్కడ 2 చూడండి, హైయెస్ట్ శాలరీకి 1 ఇచ్చింది, నెక్స్ట్ సెకండ్ శాలరీ 2 ఇచ్చింది, థర్డ్ శాలరీకి 3 ఇచ్చింది. ఇక్కడ 3కి చూడండి 4000కి 1 ఇచ్చింది, 2000కి 2 ఇచ్చింది. ఇది మనకు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మనకు ఫస్ట్ హైయెస్ట్ శాలరీ డిపార్ట్మెంట్ వైజ్ కావాలన్నాడు కదా. మనం ఒక డిపార్ట్మెంట్ వైజ్ అంటే మళ్ళీ ఏం చేస్తాము, ఇది దీనికి సబ్ క్వరీ రాసుకొని మళ్ళీ ఇక్కడ వేర్ ఈ డెన్సీ ర్యాంక్ యొక్క నెంబర్ ఏది ఉంటుందో ఆ నెంబర్ ఈక్వల్ 1 పెట్టాం అనుకోండి, మనకు ఫస్ట్ హైయెస్ట్ శాలరీ వచ్చేస్తుంది డిపార్ట్మెంట్ వైజ్. చూడండి ఫస్ట్ హైయెస్ట్ శాలరీ ఏది ఉంది డిపార్ట్మెంట్, ఫస్ట్ వచ్చేసి 3000 ఉంది, సెకండ్ డిపార్ట్మెంట్ 9000 ఉంది, థర్డ్ 90,000 ఉంది, థర్డ్ డిపార్ట్మెంట్ కి 40,000 ఉంది. సో ఇలా అనమాట. అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా రియల్ టైం మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఇవి. మనకి ఇక్కడ సపోజ్ 2 కావాలనుకుంటే ఇక్కడ 2 కూడా పెట్టుకోవచ్చు, సెకండ్ వైజ్ సార్లు డిపార్ట్మెంట్ వైజ్. అర్థమైందా అందరికి? హలో ఓకే. అలాగే మనకు మినిమము, ఫస్ట్ మినిమము, సెకండ్ మినిమము, థర్డ్ మినిమం కూడా కనుక్కోవచ్చు అనమాట. మనం థర్డ్ మినిమం కనుక్కోవాలంటే ఏం చేస్తాము, ఇక్కడ ఏఎస్ఎన్ అని పెడతాం, అప్పుడు మనకు మినిమం వస్తుంది. డిఎస్ఎన్ పెట్టినప్పుడు హైయెస్ట్ శాలరీస్ వస్తాయి. అవి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి అవన్నీ, మినిమం మ్యాక్సిమం. తర్వాత వచ్చేసి రో నెంబర్ చెప్పండి. అక్కడ ఏ ఎందుకు పెట్టారు అక్కడ? ఇది వచ్చేసి మనకు డిరైవ్డ్ టేబుల్ నేమ్ అనమాట. దీన్ని అంతా వచ్చేసి ఇది ఉంది కదా, ఈ సబ్ క్వరీ అంతా నేను ఏ అనుకున్నా, ఇది వచ్చేసి మనకు డిరైవ్డ్ టేబుల్ నేమ్. ఓకేనా, మనం డిరైవ్ చేసుకుంటున్నాం. అర్థమైందా? హలో, ఇదంతా మనం డిరైవ్ చేసుకున్నాం, సబ్ క్వరీ కదా, దీని అంతా కలిపి నేను ఏ అనుకుంటున్నా. ఈ టేబుల్ అంతా నేను ఏ అనుకుంటున్నా. ఇది వచ్చేసి మనకు డిరైవ్ టేబుల్ అనమాట. లైక్ అలియాస్ నేమ్. ఓకేనా? హలో, హలో, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. లేదు, సడన్ గా కట్ అవుతుంది సతీష్ ఇక్కడ. ఓకే, చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు, నేను ప్రాక్టీస్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇప్పటి వరకు డెన్సీ ర్యాంక్ అయిపోయింది. నెక్స్ట్ రో నెంబర్ చూద్దాం. ఈ రో నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రో నెంబర్ ఏం చేస్తుంది అంటే మనకు వచ్చేసి ఈచ్ రోకి సీక్వెన్షియల్ గా నెంబర్ జనరేట్ చేస్తుంది, ఈ యూనిక్ నెంబర్ జనరేట్ చేస్తుంది ఈ రో నెంబర్ అనేది. ఓకేనా, సీక్వెన్షియల్ గా ఈచ్ రోకి ఒక యూనిక్ నెంబర్ అనేది రో నెంబర్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ రో నెంబర్ అనేది యూనిక్ వాల్యూస్ ఉంటాయి. కానీ మనకి డెన్సీ ర్యాంక్ లో చూసారా, ఇక్కడ వచ్చేసి మనకు డూప్లికేట్స్ ఉన్నాయి కదా డెన్సీ ర్యాంక్ లో. డెన్సీ ర్యాంక్ ఇక్కడ చూడండి 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, మళ్ళీ ఇక్కడ 1 ఉంది, అట్లా ఉంది కదా. ఇక్కడ పార్టీషన్ కాకుండా ఒక్క నిమిషం. ఇక్కడ నాకు డూప్లికేట్స్ ఉన్నాయి కదా 1 2 3 3 3 అని. కానీ మనకు దాంట్లో వచ్చేసి రో నెంబర్లో అది యూనిక్ గా మనకు నెంబరింగ్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అది ఎలా చూద్దాం. నువ్వు టేబుల్ క్రియేట్ చేస్తున్నా.
ఓకే, ఇప్పుడు వచ్చేసి రో నెంబర్ చూడండి, సేమ్ అదే మనము అక్కడ రో నెంబర్ పెడతాం అంతే. చూడండి ఇదేం చేసింది, సీక్వెన్షియల్ నెంబరింగ్ ఇచ్చేసిందా, కానీ మనకు డెన్సీ ర్యాంకులు ఏం చేసింది, ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి, పైది వచ్చేసి మనకు రో నెంబరు, కింద వచ్చేసి మనకు డెన్సీ ర్యాంక్, పైన మనకు సీక్వెన్స్ నెంబరింగ్ ఇచ్చింది, కింద చూడండి ఇది నెంబరింగ్ ఇచ్చింది కానీ మనకు ఏకి 1 1 అని ఇచ్చింది, 2కి 2 అని ఇచ్చింది, ఇక్కడ మనకు డూప్లికేట్స్ ఉంటాయి కనుక దీనికి సేమ్ అదే ర్యాంకింగ్ వాల్యూ ఇచ్చింది, కానీ ఇది మనకు రో నెంబర్ అనేది సీక్వెన్షియల్ గా నెంబరింగ్ జనరేట్ చేసుకుంటా పోయింది, యూనిక్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, అది రో నెంబరు. ఇక్కడ సినారియోస్ చూద్దాము. ఆ 10 minutes లో మళ్ళీ రీజాయిన్ అనేది డిస్కౌంట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. డేటా ఇన్సర్ట్ అయింది. నాకు ఇప్పుడు దీని నుంచి ఏం కావాలంటే ఐ వాంట్ సెకండ్ ప్లేస్ రికార్డ్ ఓన్లీ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ వితౌట్ ఇంటర్చేంజ్ ద రికార్డ్స్ వీ హ్యావ్ టు జనరేట్ రో నెంబర్ లాజిక్. ఇది అగైంది ఏం కావాలన్నా నేను సెకండ్ ప్లేస్ రికార్డ్ కావాలా అన్నా. సో అప్పుడు మనం ఎలా చేస్తామంటే చూద్దాం. నాకు సెకండ్ ప్లేస్ రికార్డ్ కావాలన్నా కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి నాకు ఈ టేబుల్ ఉంది, కస్టమర్ టేబుల్ అని క్రియేట్ చేసిన నేను, దానిలోకి డేటా ఇన్సర్ట్ చేసిన, డేటా అనేది ఉంది ఈ టేబుల్లో. ఈ టేబుల్లో నాకు డేటా అనేది ఉంది. ఈ టేబుల్ నుంచి నాకేం కావాలా, ఐ వాంట్ సెకండ్ ప్లేస్ రికార్డ్ ఓన్లీ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ అన్న, సెకండ్ ప్లేస్ రికార్డ్ కావాలా అన్న. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమ్. సెకండ్ ప్లేస్ రికార్డ్ అంటే మనకి ఏమొస్తుంది, డిఫరెన్స్ చూసాం. సెకండ్ ప్లేస్ రికార్డ్ అంటే మనకు ఏ వస్తుంది అంతే కదా. సో మనకు ఏ అనేది రావాలి ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేసినానంటే ఇక్కడ నేమ్ కామా 1 as ఐడి అనుకున్నా. ఓకేనా, 1 as ఐడి అంటే అనక ఇది దీనికి నాకు నెంబరింగ్ ఇస్తుంది. ఈ 1 as ఐడి అనేది నాకు ఇక్కడ ఈ నేమ్ వైజ్ నాకు ఇక్కడ నెంబరింగ్ ఇస్తుంది. ఓకేనా, దానికోసం ఇక్కడ 1 as ఐడి అనుకున్నా. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చూడండి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా, ఏమొస్తుంది చూద్దాం. ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేసిన నాకేమొచ్చింది 1 as ఐడి అనుకున్నా. అక్కడ నేను ఆ ఐడి మీద, ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడి మీద నేను రో నెంబర్ అనేది జనరేట్ చేస్తున్నా. ఈ 1 as ఐడి ఎందుకు అనుకున్నామంటే మనకు ఈ నేమ్ వైజ్ సెకండ్ ప్లేస్ అన్నాడు కదా, అది ఎటువైనా రావచ్చు. ఇప్పుడు సపోజ్ రేపు నేమ్ చేంజ్ కావచ్చు, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కదా. సో దానికోసం మనం ఏం చేసామంటే ఇక్కడ మనమే డిరైవ్ చేసుకున్నాం అన్నమాట ఈ కాలంని 1 as ఐడి అని, ఈ కాలంని మనమే డిరైవ్ చేసుకున్నాం.
ఈ కాలంని ఎక్స్ట్రాగా మనమే డిరైవ్ చేసుకొని ఈ నేమ్ కి ఈ సీక్వెన్స్ నెంబర్ అనేది 1 అనేది ఈ నేమ్ వైజ్ ఈ నెంబరింగ్ అనేది ఇస్తుంది. ఇక్కడ నేను ఏం చేసిన ఏ డాట్ రో నెంబర్ తీసుకున్నా. ఈ రో నెంబర్లో నేను ఆర్డర్ బై ఏ డాట్ ఐడి పెట్టిన. ఆర్డర్ బై ఏ డాట్ ఐడి అంటే మనకు ఐడి వైజ్ ఇది రో నెంబరింగ్ అనేది ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. దీనికి నేమ్ వైజ్ బేస్డ్ ఆన్ ఆ ఐడి బేస్ చేసుకొని మనకి ఇక్కడ రో నెంబర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ అన్నాడు కూడా నేను ఏం చేస్తాను ఇక్కడ ఇదంతా మనకు ఒక క్వరీ కదా. ఫస్ట్ మనకి ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది? ఈ క్వరీకి వెళ్తుంది, మెయిన్ క్వరీకి. ఇక్కడ వాడు ఏమన్నాడు, నాకు సెకండ్ ప్లేస్ లో ఉన్న నేమ్ కావాలన్నాడు. అప్పుడు నేను ఏం చేస్తా, సెకండ్ ప్లేస్ లో నేమ్ ఏముంది? ఏ ఉంది. మనకు ఏ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ 1 యాజ్ ఐడి అనేది ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ లో కంపల్సరీ అడుగుతారు. నాకు సెకండ్ ప్లేస్ లో ఉన్న వాల్యూ రిటర్న్ కావాలా, థర్డ్ ప్లేస్ లో ఉన్న వాల్యూ రిటర్న్ కావాలా అంటారు. ఒకవేళ వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు ఎట్లా చేస్తాం అంటాడు. అప్పుడు మనము ఈ డిరైవ్డ్ కాలం అనేది మనం ఈ డిరైవ్ కాలం డిరైవ్ చేసుకొని మనము రో నెంబర్ జనరేట్ చేసి మనం ఇలా చేస్తామని చెప్పి చెప్పాలన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినారు, నాకు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సెకండ్ ప్లేస్ వాల్యూ ఎట్లా రిటర్న్ చేస్తావు, థర్డ్ ప్లేస్ ఎట్లా చేస్తావు, ఫోర్త్ ప్లేస్ ఎట్లా చేస్తావు అని చెప్పి అడుగుతారు. మనము ఈ వాల్యూని డిరైవ్ చేసుకొని దీనికి రో నెంబర్ జనరేట్ చేసి బేస్డ్ ఆన్ ఈ రో నెంబర్ మనం ఇలా జనరేట్ చేయొచ్చు అని చెప్పి చెప్పాలన్నమాట. అర్థమైందా? అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకేందంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కావాలి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. సో మనం ఎలా చేస్తాం చూడండి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. హౌ కెన్ వి ఫైండ్ ఈవెన్ నెంబర్స్? సేమ్ అంతే, ఈ టేబుల్ నుంచే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. సో ఇది వచ్చేసి నాకు సేమ్, నేను అది అట్లా అనుకున్నాను 1 యాజ్ ఐడి అని. తర్వాత నేనేం చేసిన, దీనికి రో నెంబర్ జనరేట్ చేసిన. ఐడి బేస్ మీద నేను రో నెంబర్ జనరేట్ చేసిన, నాకు ఇది వచ్చింది. ఇప్పుడు వాడేమన్నాడు, ఈవెన్ ప్లేస్ లో ఉన్న నేమ్స్ కావాలా అన్నాడు. అప్పుడు మనకి ఏమొస్తుంది, బి డాట్ రో నెంబర్ డివైడ్ బై 2 ఈక్వల్ టు 0 అని పెడతాం. డివైడ్ బై 2 అనేది ఏం చేస్తుంది చూడండి, మనకి ఈవెన్ నెంబర్స్ లో వచ్చింది కదా. బి డాట్ రో నెంబర్ డివైడ్ బై 2 అంటే కనుక ఇక్కడ 1 డివైడ్ బై 2 అంటే ఈక్వల్ టు 0 అవ్వదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రో నెంబర్ 2కి వస్తుంది. 2 డివైడ్ బై 2 0 అవుతుంది. ఇక్కడ 0 అవుతుంది కదా. ఇక్కడ 0 అయిన తర్వాత 0 ఈక్వల్ 0 ట్రూ కదా. సో ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 3కి వెళ్తుంది, రిటర్న్ చేయదు. మళ్ళీ 4కి వెళ్తుంది. 4 డివైడ్ బై 2 అంటే కనుక మనకు ఇక్కడ మళ్ళీ 4th వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇలా అనమాట. ఓన్లీ ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్ రింగ్ జనరేట్ చేసేది వచ్చి ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ 2 ఉంది, 4 ఉంది. నెక్స్ట్ అదే ఆడ్ నెంబర్స్ లో కావాలంటే కనుక ఇక్కడ ఏం పెడతాము, ఆడ్ ప్లేస్ లో కావాలంటే 3 పెడతాం. సారీ, నాట్ ఈక్వల్ టు పెడతాం. ఆడ్ నెంబర్స్ లో కావాలంటే నాట్ ఈక్వల్ టు పెట్టేసినామంటే 135 ఉన్న ప్లేసెస్ యొక్క ఆ వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది ఆ నేమ్. ఇది వచ్చేసి మనము డిరైవ్ చేసుకుంటున్నాము. ఇది మనం డిరైవ్ చేసుకున్న కాలము. వాడు ఓన్లీ నేమ్ ఇచ్చినప్పుడు మనకు ఈ ప్లేస్ లో ఉన్న వాల్యూ కావాలా, ఈ ప్లేస్ లో ఉన్న వాల్యూ కావాలన్నప్పుడు ఈ వాల్యూని జనరేట్ చేసుకొని దీని మీద రో నెంబర్ జనరేట్ చేసి మనము ఆ వాల్యూని అనేది ఇలా రిటర్న్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ ఫంక్షన్. ఈ ర్యాంక్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకు దాంట్లో వచ్చేసి డెన్స్ ర్యాంక్ లో మనకు నెంబరింగ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. మనకు నెంబరింగ్ కంటిన్యూస్ గా ఉంటుంది.
అక్కడ మనకు వాల్యూస్ అనేది స్కిప్ చేయదు. కానీ ఇక్కడ డెన్స్ ర్యాంక్‌లో చూడండి. ఈ ర్యాంక్‌లో చూడండి. ఇంకా ర్యాంక్‌లో చూడండి. ఇది డెన్స్ ర్యాంక్, ఇది ర్యాంక్. ఇక్కడ వచ్చేసి డెన్స్ ర్యాంక్‌లో నాకు 1, 1 ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2కి వెళ్ళింది. ఇక్కడ ఏం చేసింది 1, 1 వచ్చింది. నెక్స్ట్ 3కి వెళ్ళింది. ఇక్కడ వచ్చేసి వాల్యూస్ స్కిప్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. డెన్స్ ర్యాంక్‌లో ఇక్కడ 1, 1 ఉంది కదా, అంటే ఇక్కడ ఇది 1 అని, ఇది 2 అని, నెక్స్ట్ ఇది 3 అని. దీంట్లో ర్యాంక్‌లో దీంట్లో ఇది 1, 1 ఇది మళ్ళీ నెక్స్ట్ 2కి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి 3కి వెళ్తుంది. మళ్ళీ 4కి వెళ్ళింది. మళ్ళీ 4 వచ్చింది. సేమ్ ఉంది కాబట్టి 4 వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది 6కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఇక్కడ 4 + 1 ఇక్కడ ఇది 1 అనుకుంటా. నెక్స్ట్ వాల్యూకి వెళ్తుంది. ఇక్కడ 7, 8 ఇక్కడ 8 మళ్ళీ ప్లస్ 9 కదా, 9 తర్వాత 10కి వెళ్తుంది. సో ఇది ఇక్కడ స్కిప్ అవుతుంది డెన్స్ ర్యాంక్‌లో. దీంట్లో వాల్యూ అనేది స్కిప్ అవ్వదు. ర్యాంకింగ్ జనరేట్ చేసేటప్పుడు